సమ్మక్క సారక్క. చాలా మంది వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు, కానీ నిజానికి వీళ్ళిద్దరూ తల్లి కూతురులు. వారి కథ కేవలం ఒక పురాతన కథ మాత్రమే కాదు, తెలంగాణ ఆదివాసీ సమాజం యొక్క స్వాతంత్ర పోరాటం, అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వీర మహిళలు సమ్మక్క సారక్క. ఈ జనవరి 28 నుంచి 31 వరకు జరగబోతున్న మేడారం జాతరకి వెళ్తున్నారా? అయితే వెళ్లే ముందు ఆ జాతర యొక్క పూర్తి చరిత్రను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల ఈ చరిత్ర ఎందరికో చేరుతుంది. శతాబ్దాల క్రితం దట్టమైన అడవిలో ఎత్తూరు నగరం సమీపంలోని మేడారం ప్రాంతంలో కోయ తెగకు చెందినటువంటి ఓ గిరిజన వేటగాడు అడవిలో వేటకు వెళ్తాడు. చీకటి పడుతున్న సమయంలో అతను ఒక పులి గుహ దగ్గరకు వచ్చాడు. అక్కడ అతను ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు. ఒక చిన్న ఆడపిల్ల పులితో కలిసి ఆడుకుంటుంది. ఆ వేటగాడు ఆ పిల్లను జాగ్రత్తగా ఎత్తుకొని తన గ్రామానికి తీసుకువచ్చాడు. గ్రామ పెద్దలు, గురువులు ఆ బాలికలో దైవిక శక్తులు ఉన్నాయని గ్రహించారు. వారు ఆ బాలికకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్క అంటే శక్తివంతురాలు అని అర్థం. చిన్న వయసులోనే సాహసం మరియు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి ఆదివాసీ సంస్కృతిని, వారి జీవన విధానాన్ని, అడవి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకుంది. పెళ్లి వయసుకి చేరుకునే సమయానికే ఆమె అసాధారణ సౌందర్యం, తెలివితేటలు అందరినీ ఆకర్షించాయి. ఇక అప్పటికే మేడారం ప్రాంతాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. సమ్మక్క మరియు పగిడిద్దరాజు కలిసి తమ ప్రజలను నాయకత్వంతోనూ కరుణతోనూ పాలించారు. వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. కుమారుడి పేరు జంపన్న, కుమార్తె పేరు సారలమ్మ, అలాగే ఇంకో కుమార్తె నాగులంబ. ముగ్గురు కూడా తమ తల్లిదండ్రుల గుణాలను వారసత్వంగా పొందారు. సారలమ్మ అంటే సారక్క ముఖ్యంగా తన తల్లిని పోలి ఉంది. అదే తేజస్సు, అదే సాహసం, అదే ప్రజల పట్ల ప్రేమ. తల్లి కూతురులు కలిసి ఆదివాసీ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అయితే పగిడిద్దరాజు మరణించిన తర్వాత సమ్మక్క తన ప్రజలకు నాయకురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె పాలనా కాలం ఆదివాసీ చరిత్రలోనే ఒక స్వర్ణ యుగంగా మారింది. ఆమె కేవలం పాలకురాలు మాత్రమే కాదు, తల్లిగా, తండ్రిగా, నాయకురాలిగా, రక్షకురాలుగా మారింది. ప్రకృతిని, పూజలను, పర్యావరణ సంరక్షణను ఎంతగానో ప్రోత్సహించేది. తన పరిపాలన కాలంలో మేడారం ప్రాంతం సంతోషంగా వర్ధిల్లుతూ ఉండేది. అయితే 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు వరంగల్, ఓరుగల్లు నుండి విస్తారమైన ప్రాంతాలను పాలించారు. వారి సామ్రాజ్యం అభివృద్ధి చెందుతూ ఆదివాసీ ప్రాంతాల వరకు విస్తరించింది. కాకతీయ రాజులు తమ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా పన్నులు వసూలు చేయాలనుకున్నారు. కాకతీయ అధికారులు మేడారం చేరుకొని సమ్మక్క మరియు తన యొక్క ప్రజల నుండి భారీ పన్నులని డిమాండ్ చేశారు. కానీ ఆదివాసీ సమాజం వ్యవసాయం చెయ్యదు, వ్యాపారం చెయ్యదు. వారు అడవుల్లో స్వేచ్ఛగా జీవించేవారు. పన్నుల్ని చెల్లించడం అనేది వారి జీవన విధానానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే వారి జీవనం పూర్తిగా అడవితోనే ఆధారపడి ఉంది. సమ్మక్క కాకతీయ అధికారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడింది. మేము అడవిలో బ్రతికే వాళ్ళం, అడవి బిడ్డలం, భూమి మాది కాదు, మేము భూమికి చెందిన వారం. మీరు కోరుతున్న బంగారం, ధనం అదేమి మా వద్ద లేవు. మేము శాంతియుతంగా జీవిస్తున్నా, మా పైన పన్నులు విధించవద్దు అని అడుగుతుంది. కానీ కాకతీయ అధికారులు తన మాట వినలేదు. వారు బలవంతంగా పన్నులు వసూలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా సమ్మక్క గట్టిగా నిలబడింది. కాకతీయ అధికారులు అణిచివేత రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. వారు గ్రామాలను లూటీ చేశారు, ప్రజల్ని చిత్రహింసలకు గురి చేశారు, మహిళల్ని అవమానించారు. చివరికి సమ్మక్క ఓపికను కోల్పోయింది. ఆమె తన ప్రజలందరినీ సమావేశపరిచి మన స్వాతంత్రం మనదే, మన భూమి కూడా మనదే, ఈ అడవి కూడా మనదే, మన గౌరవం మనదే, ఈ అన్యాయాన్ని మనం సహించలేం, మనం పోరాడాలి లేదా చనిపోవాలి, కానీ బానిసలుగా మాత్రం జీవించలేం అని గట్టిగా ప్రకటించింది. తన పిలుపుకు లక్షలాది ఆదివాసులు స్పందించారు. కోయ, కొండారెడ్డి, లంబాడి మరియు ఇతర తేగల ప్రజలు సమ్మక్క
నాయకత్వంలో ఏకమయ్యారు. సారలమ్మ తన తల్లి పక్కనే యోధురాలుగా నిలిచింది. జంపన్న కూడా ఆ సైన్యానికి నాయకత్వాన్ని వహించాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక స్వాతంత్ర పోరాటం, న్యాయం కోసం పోరాటం, ఆత్మ గౌరవం కోసం పోరాటం. కాకతీయ రాజు తన శక్తివంతమైన సైన్యాన్ని సమ్మక్క మీదకు పంపించాడు. ఆ సైన్యంలో వేలాది సైనికులు, ఏనుగులు, గుర్రాలు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసులకు వారి ధైర్యం, అడవి జ్ఞానం మరియు స్వాతంత్ర తపన ఉన్నాయి. మేడారం సమీపంలోని సంప్రిసాగర్ తీరాల వద్ద ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. సమ్మక్క మరియు సారలమ్మ ఆ యుద్ధ భూమిలో పులిలాగా పోరాడారు. వారి తేజస్సు, వారి సాహసం చూసిన శత్రువులు కూడా ఆశ్చర్యపోయారు. జంపన్న గొప్ప వీరత్వాన్ని చూపించాడు. ఎంతో వీరత్వంతో పోరాడాడు. అతను శత్రు సైన్యంలో భారీ నష్టాన్ని కలిగించాడు. కానీ చివరికి యుద్ధంలో అతను వీరమరణాన్ని పొందాడు. తన కుమారుడి మరణం చూసిన సమ్మక్క మరింత భయంకరంగా పోరాడింది. ఇక సారలమ్మంటే సారక్క కూడా తన సోదరుడి యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె అసాధారణ శౌర్యాన్ని చూసి శత్రువులు కూడా హడలిపోయారు. కానీ చివరికి తాను కూడా తీవ్రంగా గాయపడింది. కాకతీయ నది ఆమె రక్తంతో ఎర్రగా మారి అక్కడే ఆమె అదృశ్యమయ్యింది. తన కుమారుడు మరియు కుమార్తె ఇద్దరు వీరమరణం పొందిన తర్వాత సమ్మక్క ఒంటరిగానే పోరాటాన్ని కొనసాగించింది. ఆమె ఆఖరి శ్వాస వరకు పోరాడింది. తీవ్ర గాయాలతో సమ్మక్క జ్యేష్ఠగుట్ట వైపుగా వెళ్లి అక్కడ ఉండే భూమిలో అదృశ్యమయ్యింది. అయితే మరికొందరు ఆమె ఒక కొండ పైన కూర్చొని గాయాలతో తన ప్రజల కోసం ప్రార్థిస్తూ తన శరీరాన్ని వదిలిందని అంటారు. అయితే సమ్మక్క యొక్క చివరి మాటలు, నేను వెళ్తున్నాను, కానీ నేను ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను. మీరు నన్ను ప్రార్థించినప్పుడు నేను వస్తాను, మీ బాధలు తీరుస్తాను, మీ కోరికలు కూడా నెరవేరుస్తానని చెబుతుంది. అయితే సమ్మక్క మరియు సారక్క అదృశ్యమైన తర్వాత ఆదివాసీ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. కాకతీయులు ఆ యుద్ధంలో గెలిచారు. అయినా సరే ఆ ఆదివాసీ ప్రజలు తమ నాయకురాలను మర్చిపోలేదు. వారు సమ్మక్క మరియు సారలమ్మ మరణించలేదని, దేవతలుగా మారారని దృఢంగా నమ్మారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆదివాసీలు మేడారం చేరుకొని సమ్మక్క సారక్కకు పూజలు చేయడం ప్రారంభించారు. ఈ సాంప్రదాయం కాలక్రమేణా భారీ జాతరగా మారింది. సమ్మక్క సారక్కల జాతర లేదా మేడారం జాతరగా రూపాంతరం చెందింది. ఈ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ తర్వాత రెండో అతిపెద్ద సమావేశంగా మారింది. లక్షలాది మంది భక్తులు 4 రోజుల పాటు మేడారం చేరుకుంటారు. ఈ మేడారం జాతర మాఘశుద్ధ పౌర్ణమి నాటికి జరుగుతుంది. అయితే ఈ మేడారం జాతరలో ప్రధానంగా కొన్ని ఆచారాలు ఉన్నాయి. బంగారు పూజ. భక్తులు బంగారం, వెండి లేదా బెల్లం సమ్మక్క సారక్క దేవతలకు అర్పిస్తారు. ఇది వారి మొక్కుకు ముక్తిగా ఉంటుంది. రెండవది గుట్ట ఎక్కడం. భక్తులు జ్యేష్ఠ గుట్ట అంటే సమ్మక్క గుట్ట మరియు చిలుక గుట్ట అంటే సారక్క గుట్టను ఎక్కుతారు. జందలు తలపైన మోస్తూ నడుస్తూ ఉంటారు. ఇది త్యాగం మరియు భక్తి యొక్క చిహ్నంగా ఉంటుంది. భక్తులు జై సమ్మక్క, జై సారక్క, జై జంపన్న, జై పగిడిద్దరాజు అని అరుస్తూ ఉంటారు. ఇక కాక్షల గద్ద దర్శనం. సారలమ్మ అదృశ్యమైనటువంటి స్థలం. అక్కడ భక్తులు పూజలు చేస్తారు. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే సమ్మక్క సారక్క కేవలం దేవతలు మాత్రమే కాదు, వారు ఆదివాసీ స్త్రీ యొక్క శక్తి, న్యాయం, త్యాగం యొక్క చిహ్నాలు. వారి పూజల్లో కుల, మత, ధన భేదాలు ఉండవు. అందరూ సమానంగా సమ్మక్క ముందు నిలుస్తారు. జాతర అడవుల మధ్య జరుగుతుంది కాబట్టి ఇది ప్రకృతితో సామరస్యాన్ని నొక్కి చూపిస్తుంది. సమ్మక్క సారక్క తమ ప్రజల కోసం
ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం శాశ్వతమైనది. అయితే దీనిలోని సాంస్కృతిక ప్రాముఖ్యత విషయానికి వస్తే ఈ జాతర ఆదివాసీ సంస్కృతి, వారి సాంప్రదాయాల యొక్క జీవిత ప్రదర్శన. వివిధ తెగలు, వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ కలుస్తారు. సమ్మక్క కథ తరతరాలుగా కూడా పాటలు మరియు నాట్యాల ద్వారా సంరక్షించబడుతుంది. నేడు సమ్మక్క సారక్క జాతర భారతదేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. ప్రతి జాతరకు 1 నుండి 2 కోట్ల మంది భక్తులు వస్తారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. ఈ జాతరను జాతీయ జాతరగా ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జాతర కాలంలో మొత్తం ప్రాంతం కూడా సజీవంగా మారుతుంది. వేలాది దుకాణాలు, ఆహార విక్రయ కేంద్రాలు, పూజా సామాగ్రి అమ్మకాలు జరుగుతాయి. సమ్మక్క సారలమ్మ వారసత్వం తరతరాలుగా కొనసాగుతుంది. ఇక విద్య విషయానికి వస్తే పాఠశాలలు, కళాశాలలో వారి కథ బోధించబడుతుంది. నాటకాలు, సినిమాలు, పాటలు, పుస్తకాలు వారి గాథను తెలియచేస్తున్నాయి. వారి పేరు మీద ప్రధాన రోడ్లు, భవనాలు ఉన్నాయి. లక్షలాది మంది వారిని దైవంగా పూజిస్తున్నారు. సమ్మక్క సారక్కల కథ కేవలం ఒక కథ కాదు, అది ఆదివాసీ స్వాతంత్రం, స్త్రీ శక్తి, న్యాయం మరియు త్యాగానికి ప్రతీక. అడవులే ఆలయంగా, ప్రజలే భక్తులుగా మారిన ఈ విశ్వాసం నేటికి జీవిస్తుంది. సమ్మక్క అడవుల్లో అదృశ్యమైనా సరే తన ఆత్మ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. న్యాయం కోసం నిలబడితే దేవతలుగా మారొచ్చని సమ్మక్క సారక్కల జీవితం మనకు నేర్పుతుంది. చూశారు కదా సమ్మక్క సారక్కల చరిత్ర. మరి ఈ వీడియో మీకు నచ్చితే జై సమ్మక్క సారక్క అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.